ఆ పక్కకుండా ఉన్నాయి అవి. సందకుమార్ అన్నది మొన్న మా అన్నది ఇచ్చింది బాక్స్. పన్నీర్ కూర ఎట్లా చూడు చెట్ల కొంచెం తిరుగుతాను. సూపర్ కూర మొన్న చేసిన పన్నీర్ది చాలు. కావచ్చు. చెట్టు మీద పండు అయితే ఎంత పని చేసినామన్నా మనం. వరి కోసిళ్ళు 10 రోజులు అయితే అన్నట్టున్నాను. అమ్మ ఈ బిట్టంతా ఒకరేనా? ఈ గడ్డి వాళ్ళకి అవసరం లేదు కావచ్చు, అందుకే ఇట్లా వదిలేసిళ్ళు. ఇది ఎవరిది బావా? మరి ఇట్లా వదిలిపెట్టిండు. ఎక్కడ దొరికి ఇలాంటి ముళ్ళ చెట్లు ఉండేది అప్పుడు. ఆడతారు గీరే ఆ ముళ్ళకు తాటాకు పెట్టుకొని మంచిగా ఆట ఆడుకునేది. కొండ ప్రాంతాలు తిరుగుతుంటే బండ పడదా బావా? ఎక్కడ పడితే ఇక
కావచ్చు. చెట్టు మీద పండు అయితే ఎంత పని చేసినామన్నా మనం. ఇంకోటి ఆ పక్క పండు ఉన్నాయి అవే. కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది, చల్లగా ఉంటుంది గాలిగా. ఇట్లా పొద్దున్న తలస్నానం చేసుకున్నా, జుట్టు ఎండాలని అలా వస్తుంది. ఇలా మళ్ళీ ప్రశాంతంగా ఉన్న చెట్టు కింద. ఉసిరిగా చెట్టు కాడికి పోయి వచ్చినాం. ఇప్పుడే చెట్టు కాడికి పోయి వచ్చినాం. ఉసిరిగాయలు బాగానే చాలానే దొరికినాయి. కొమ్మలు పైనకి ఉండేసరికి ఎక్కువ తెంపలేదు, కొన్ని సరిపోయినాయి, పచ్చగా సరిపోయినాయి. తెంపుతా అంటే కింద పడ్డాయి కూడా ఏరినాయి, ఎందుకంటే అవి హెయిర్ ప్యాక్ చేస్తా. కింద పడ్డాయి కూడా కొన్ని మంచిగా ఉన్న వాటిని తోటి కింద పడ్డాయి కొంచెం ఫ్రెష్గా మంచిగా దెబ్బలు దాకని వాటికి మట్టి అంటని వాటికేమో వాటితోటి హెయిర్ ఆయిల్ చేస్తా. అండ్ కింద పడి దెబ్బలు తాకిన వాటిని పొడి చేస్తా. ఇంకా మంచిగా చేతులతో తెంపినాయి అవి పచ్చడి పెడతా. ఆ 3 వీడియోస్ రాబోతున్నాయి. సో మిస్ కాకుండా చూడండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పొద్దున్నే ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసిన, అందుకే అంత జుట్టు ఎండుతలేదు. పొద్దున్న చల్లగా ఉండేసరికి జుట్టు ఎండలేదు. షాంపూ వేసుకోలే కాబట్టి ఎంత కట్టున్నాయి. కొంచెం ఈవినింగ్ ఇప్పుడు అంతా అలసిపోయిన చెట్ల కాడ ఈవినింగ్ షాంపూ చేస్తే అప్పుడు మంచిగా స్మూత్గా పట్టేలాగా అవుతుంది. కొన్ని హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు నేను షాంపూ చేసుకోను, ఎందుకంటే ఆ హెయిర్ ప్యాక్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయని. అట్లా ఆ రోజు కాకుండా ఈవినింగ్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకొని ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 2 days తర్వాత షాంపూ చేస్తే అప్పుడు ఆ వాల్యూస్ అన్నీ నా జుట్టుకు వస్తాయని నేను నమ్ముతా. మీరు ఎట్లా చేస్తారని నాకు కామెంట్లు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆటోలలో కార్లలో టిఫిన్ తినాలి, వాటర్ ఇప్పుడే వాటర్ తెచ్చి వాటర్ తాగాలి. చేను దగ్గర కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది. ఆటోలు నేను తాగరు కానీ ఇవే మంచిగా
చంద్రకుమార్ సమయంలో మొన్న మా అన్నది ఇచ్చింది బాక్స్. పన్నీర్ కూర ఎట్లా చూడు చేతులు అట్లా తిరుగుతుంది. సూపర్ కూర మొన్న చేసిన పన్నీర్. ఇప్పుడు తెచ్చిన పచ్చడి కోసం తెచ్చిన ఉసిరికాయలు ఇవి. అండ్ కొన్ని కింద పడినాయి అండ్ దెబ్బలు తాకినాయి, మట్టి తాకినాయి అవన్నీ ఇవి కొంచెం ఉసిరికాయ హెయిర్ ఆయిల్ అండ్ ఉసిరికాయ పొడి కోసమని ఇవి మాత్రం పచ్చడి పెడతా. ఈ పచ్చడి కోసమని ఇక మంచి ఏరాలే. మంచి అంటే కొంచెం ఇట్లా మచ్చలు ఉన్నాయి ఇగో ఇట్లా ఈ కలర్లు ఉన్నాయి అన్నీ ఇప్పుడు ఏరి మంచిగా కడిగి వాష్ చేసి మంచిగా పచ్చడి కోసం ఆరిన తర్వాత పచ్చడి పెడతాయి. ఇట్లా 3 కలిసి ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఈరోజు బాగా ఎండ కొట్టింది, దానివల్ల కొంచెం కలర్ తక్కువ కనిపిస్తాయి. కొమ్మలకే తెంపినాం ఇవి, కొన్ని చిన్న కొమ్మలు. ఇక మచ్చలు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి వీటిని కూడా పాడేయను. వీటితోటి పొడి చేసి ఎప్పుడన్నా హెయిర్ ప్యాక్ అవి చూపిస్తా. ఇది మాత్రం పచ్చడి కోసం. ఇవి మా ఇద్దరు సరిపోతుంది. కొద్దిగా అట్లా ఈ ఇయర్ ఉసిరిగా పచ్చడి పెట్టుకున్నామా లేదా అంతే, దానికోసమే. అండ్ మన చేతులతో మనం నింపుకొచ్చుకొని పెట్టుకుంటే ఆ తృప్తి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, అందుకని ఇట్లా. ఇవి మాత్రం కింద పడ్డవి, కొంచెం బాగాలేని అన్నీ ఇవి సపరేట్గా. ఇవి కూడా ఎందుకు చేయాలి, కింద పడ్డాయి ఇట్లా మనం తెంపినా కదా, కష్టపడి తెంపినాయి కదా అని ఇవి కూడా తీసుకొచ్చిన. వీటిని పొడి చేస్తా, అది సపరేట్ వీడియో ఉంటుంది. ఇవి మాత్రం ఈరోజు ఇట్లా ఇవి తెచ్చిన ఇది వాష్ చేసి ఇది నెక్స్ట్ వీడియోలో పెడతా. కంపల్సరీగా చూడండి, ప్రాసెస్ మంచిగా నీట్గా పెడతా. ఇప్పుడు ఇవి కొంచెం ఇట్లా ఈ బస్తా, యూరియా బస్తా అని బియ్యం బస్తాలో పోసిన కొంచెం అన్నీ ఏరుతూ ఇప్పుడు మంచి ఏరి పచ్చడి కోసమే ఉంచుతా. ఇది ఏం కాదు, కొంచెం కడిగితే పోతుంది. ఇట్లా ఇలాంటివన్నీ చూసుకొని పచ్చడి పెడతా. నేను పచ్చడి పెట్టడం ఇదే ఫస్ట్ టైం కాదు, 3 times పెట్టిన ఉసిరికాయ పచ్చడి. 3 times ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా మళ్ళీ లాస్ట్ ఉసిరికాయ అయిపోయేదాకా పచ్చడి ఖరాబ్ కాకుండా మంచిగా ఉన్నది. సో ఆ హోప్ తోటి ఇప్పుడు కూడా చేస్తా, ఆ ప్రాసెస్ని మీతో షేర్ చేస్తా. నా ఓన్ వేలో నేను ఎట్లా పచ్చడి ప్రిపేర్ చేస్తా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ వీడియో కూడా పెడతా నేను. ఇంతటితోటే క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయినా, ఎండ బాగా కొట్టింది. ఉసిరికాయలు తెంపడం అవన్నీ ఏమనిపించలే, కానీ బాగా ఎండ కొట్టింది. వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని బాక్స్ తీసుకుపోయినాం కదా, బాక్స్ తీసుకొని పోయినాము. అక్కడే వాటర్ తీసుకొని ఆ వాటర్ తోటి మంచిగా తిన్నాం. వాటర్ మస్తు ఉప్పుగా ఉన్నాయి, కానీ ఆ మట్టి స్మెల్ తోటి అక్కడ మంచిగా అనిపించింది. మస్తు టైర్డ్ అయినా, వస్తున్నా బాగా ఎండ కొట్టింది. ఇప్పుడు అవి ఇక ఉసిరికాయలు ఇట్లా నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇప్పటికే లెంత్ అయింది. అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఏ పచ్చడి పెట్టాలన్నా ఏదైనా మంచిగా తలస్నానం చేసుకుని పొద్దున్నే ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసి అట్లా రెడ్గా ఉన్నాయి హెయిర్ ప్యాక్ అప్లై చేసిన. సో హెయిర్ ప్యాక్ అప్లై చేసిన వాటిగా హెయిర్ వాష్ చేసుకోలేదు అంటే జస్ట్ వాష్ చేసినా కానీ షాంపూ పెట్టలేదు. సో ఇప్పుడు షాంపూతో మంచిగా హెయిర్ వాష్ చేసుకొని ఆ ఉసిరికాయలన్నీ మంచిగా కడిగి ఆరబెట్టి నైట్ కాదు ఈవినింగ్ 4 వరకు, ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే వాటిని మంచి నీట్గా కడిగి జీలకర్ర పొడులు, ఆవాల పొడులు అండ్ అన్ని పొడులు, ధనియాల పొడి, అన్ని పొడులు
అప్పుడు ప్రిపేర్ చేయాలి. నేను ఈ చట్నీ కొద్దిగా వేస్తా, మెంతుల పొడిను ధనియాల పొడి కూడా వేస్తా. సో ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఈ వీడియో మాత్రం ఇప్పుడు క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో నా పచ్చడి ప్రాసెస్ అంతా వస్తుంది. సో మేక్ ష్యూర్ వాచ్ ఇట్. అండ్ ఎవరైనా నా ఛానల్ ఇప్పుడు కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ పక్క పండు ఉన్నాయి అవి. ఇప్పుడు చూడడానికి ఇట్లా ఆయిల్, పోపు ఆయిల్ అంతా పోసిన చూడడానికి ఇట్లా ఆయిల్ బాగున్నది అనిపిస్తుంది. ఈ 3 days తర్వాత చూస్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఉసిరికాయ పచ్చడి పెడతాను. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇది 3rd టైం పెట్టడం. ప్రతిసారి ఓకే మంచిగా వచ్చింది. అండ్ అయిపోయేదాకా ప్రతి ముక్క కూడా కొంచెం కూడా ఖరాబ్ కాకుండా బాగా వచ్చేది. సో ఆ హోప్ తోటి ఇప్పుడు ఫస్ట్ చేస్తాను. అండ్ ఆల్రెడీ ఉసిరికాయలు తెచ్చింది అవన్నీ వీడియో పెట్టాను కదా, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. పొద్దున్నే హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని పొద్దున్నే హెయిర్ వాష్ చేసుకున్నా వితౌట్ షాంపూ. ఇప్పుడు షాంపూ వేసుకున్నా, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్తుంది పచ్చళ్ళు ఏమైనా పెడితే నీట్గా తలస్నానం చేసుకొని మంచిగా హైజీనిక్గా పెడితే ఆ పచ్చడి అయిపోయేదాకా మంచిగా ఉంటుందని చెప్పేది. సో అట్లనే అమ్మ చెప్పినట్లే మంచిగా అప్పాలు వేసినా సరే ఏ చేసినా కొంచెం తలస్నానం చేసుకొని మంచిగా నీట్గా ఉండాలి. అంత ఇడ్లు కూడా ఫ్రెష్గా పెట్టి అట్లా పచ్చడి చేసేది. ప్రతి చిన్నదాన్ని కూడా నీట్గా పెట్టడం వల్ల పచ్చడి అయినా సరే అప్పాలైనా సరే మంచిగా ఉంటుందని చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ అప్పాలు వేసేటప్పుడైనా సరే, మా అమ్మ అప్పాలు వేసేటప్పుడైనా సరే అట్లా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేసేది. అది నాకు ఆటోమేటిక్గానే వస్తుంది. అందుకని పొద్దున్నే హెయిర్ వాష్ చేసుకున్నా కానీ ఇంత చలి అయినా ఈరోజు మళ్ళీ తీసుకుని ఇంకా చాలా స్మూత్గా ఉన్నది హెయిర్ ప్యాక్ పెట్టుకున్నందుకు. అండ్ మీరైతే ఎట్లా ఈ పచ్చడి చేస్తారనేది, ఉసిరికాయ పచ్చడి మీరు ఎట్లా చేస్తారనేది నా కామెంట్లో చెప్పండి. నేనైతే ప్రతిసారి ఇట్లా చేస్తాను, మళ్ళీ కొత్తగా ఏం ప్రయత్నం చేయకుండా ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను అదే వీడియోలో షేర్ చేస్తాను. ప్రతిసారి సక్సెస్ అయింది, ఈసారి కూడా బాగా వస్తాను నమ్ముతున్నాను. ఇప్పుడు పచ్చడి కోసం ఉసిరికాయలు కడగాలి, ఆరబెట్టాలి. అండ్ సాల్ట్ని ఎండబెట్టాలి. నేను రాళ్ళు ఉప్పు అంటే దొడ్డుప్పు తీసుకుంటా, అది నాకు మంచిగా అనిపిస్తుంది. సరినుప్పు కంటే దొడ్డుప్పుని మిక్సీ పట్టి అట్లా వేస్తా అన్నట్టు. సో ఆ ప్రాసెస్ అంతా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. పని చేసిన ఫస్ట్ అయితే ఎంటికలు నీట్గా పెట్టుకోవాలి. జుట్టు ఎక్కువ ఆరలేదు, సో రబ్బర్ బ్యాండ్ వేస్తాను. ఎందుకంటే హెయిర్స్ పడితే కూడా అంత మంచిగా ఉండదు కాబట్టి. జుట్టు వేసుకుంటారు కానీ జుట్టు ఎండలే ఇంకా, అందుకని ఇట్లా ఉండిపోతుంది. ఇప్పుడు పని చేయాలి. లైట్ ఎల్లుకు ఇట్లా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను వీటిని సెలెక్ట్ చేస్తాను అన్నట్టు పచ్చడి కోసం వేరేవి దెబ్బలు తాకినాయి కొన్ని, అవన్నీ పక్కన పెడతాను. మంచివే 1 kg వరకైనా మంచి అయితే బాగుంటుందని నేను అన్నీ ఏరి పెడుతున్నా. అయితే నిమ్మకాయలు ఏ కలర్లు ఉంటాయో అట్లా ఆ కలర్లు ఉండాలి. ఇవి మరీ గ్రీన్ కలర్లో ఉంటే అవి ఇంకా పచ్చిగా ఉన్నట్టు. ఇంత చిన్నవైనా సరే, ఇప్పుడు లెమన్ కలర్లా ఉన్నాయి కదా, ఇప్పుడు ఉసిరికాయలు అంటే మొత్తం గ్రీన్ కలర్లు ఉంటాయి కదా కొంచెం, అవి పచ్చడకు సెట్ కావు. ఇట్లా లెమన్ కలర్లో ఇప్పుడు నేను ఇది ఎల్లో కలర్ వేసే వరకు యూరియా సంచి ఇది ఎల్లో కలర్ అయ్యేసరికి ఈ కలర్ కూడా కొంచెం వేరే కనిపిస్తున్నాయి వీడియోలో. అట్లా నేను ఇప్పుడు వీటికి దెబ్బలు తాకని అవి అండ్ కలరు
లెమన్ కలర్లో వచ్చినవి మాత్రమే ఏరి పచ్చడికి సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని ఉంటే అన్నీ మనం పచ్చడి చేయలేం కదా, ఓన్లీ మంచిగా పచ్చడికు సెట్ అయితే అనే వాటిని మనం ఏరి పెట్టాలి. కాబట్టి ఇప్పుడు చూడు ఇట్లా ఉన్నాయి కొన్ని, అవన్నీ పక్కన పెట్టి అవి కూడా పడేయా, అవి ఇట్లా ఖరాబ్ అయిన కట్ చేసి వాటిని ఇంకా మిగతా మంచిగా ఫ్రెష్గా ఉన్న వాటిని నేను ఉసిరికాయ ఆయిల్ చేస్తా. ఎయిర్ కోసం మంచి ఎయిర్ గ్రోత్ ఉంటుంది వాటికి. సో అట్లా ఇవన్నీ ఏరి మంచిగా పక్కన పెడతాను. ప్రతిదీ పచ్చడి పెట్టడం అంటే ఫుల్ పని అవుతుంది అని అంటారు. అది ఇష్టంతో చేస్తే బాగుంటుంది. అండ్ ఉసిరికాయ పచ్చడి తిన్నాక కొన్ని వాటర్ తాగితే ఆ టేస్ట్, ఆ వాటర్ మౌత్ వాటరింగ్ అనేది, ఆ ఫీల్ అనేది అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అండ్ కొన్ని పచ్చళ్ళు చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఉసిరికాయ పచ్చడి అంటే ఆల్మోస్ట్ అందరికి ఇష్టమే ఉంటుంది. మాకు చిన్నప్పుడైతే ఉసిరికాయ పచ్చడి మా బాబాయ్ పెట్టేది. మా బాబాయ్ పెడితే అంటే ఆయన పెడతానే మేము చూసేది అన్నట్టు. మా అమ్మ పచ్చళ్ళు పెట్టే కాడికి రానిపోయేది మమ్మల్ని. బాబాయ్ పెట్టేది ఇక అనేది, ఇక అట్లా వాటర్ తాగండి తిన్నాక అట్లా ఇట్లా అని చెప్పేది. ఉసిరికాయ పచ్చడి అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మా బాబాయ్. అంటే నాకు ఫస్ట్ ఉసిరికాయ పచ్చడి అనేది బాబాయ్ పెడతానే చూసేది. బాబాయ్ వాళ్ళు పిన్ని బాబాయ్ పెడతానే చూసేది. ఆయన అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏమన్నా అమ్మ వాళ్ళు ఏమన్నా చేసినా, అంటే పిన్ని బాబాయ్ ఏం చేసినా పిన్ని పేరు చెప్తాం. నాన్న వాళ్ళ సైడు పిన్ని ఏం చేసినా బాబాయ్ చేసినా అని చెప్తారు కదా, నేనైతే అట్లా చెప్తాను. అందుకే బాబాయ్ వాళ్ళు అని చెప్తాను. మా నాన్న వాళ్ళ తమ్ముడు ఆయన పెడతా అంటే మా పిన్ని పెడతా అంటే చూసిన ఫస్ట్ కాబట్టి బాబాయ్ వాళ్ళని చెప్తాను. అట్లనే ఉంటుంది, ఎందుకో అది అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుండి అట్లనే మాట్లాడి అమ్మ వాళ్ళ సైడ్ పిన్ని అయితే బాబాయ్ చేసినా కానీ పిన్ని చేసిందని చెప్తాం. నాన్న వాళ్ళ సైడ్ అయితే పిన్ని చేసినా బాబాయ్ చేసిన అని చెప్తాం. ఇట్లా ఫైనల్గా అయితే చాలా వరకు ఏరిన ఇలా అన్నీ కొంచెం సరే మంచిగా లేవు ఏరుతున్నా. ఇట్లనే ప్రతి కాయ మంచిగా ఉండాలి మనం పచ్చడి పెట్టిన తర్వాత, అందుకని ఇంత పర్టికులర్గా ఏరడం. కింద పడ్డాయి అస్సలకే, కింద పడ్డ ఏరినా కానీ అవి వేరే పర్పస్ కోసం పక్కన పెట్టిన. ఇవి చేతితో తెంపినాయి ఎక్కువ, గైకట్టెకి వచ్చినాయి కొన్ని, వాటిలో ఇంకా మంచిగా ఏరుతున్నా. ఇవన్నీ ఏరినా మరి తిననీకి కూడా పక్కన పెట్టుకోవాలి కదా, ఇవి తినని కోసం అని కొన్ని ఏరుతున్నా. పచ్చడి కోసం కాకుండా అండ్ హెయిర్ ప్యాక్ కోసం కాకుండా తినని కోసం కొన్ని పక్కన పెట్టుకున్నాను. ఒక 2-3 days అట్లా తింటే మంచిగా అనిపిస్తుంది. మంచి ఫుల్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది కదా, అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం. ఇవి మంచిగా కడిగి తీసుకొచ్చినప్పుడు తూడ్చుకుంటా ఆరబెడతా. కాటన్ క్లాత్లు వేస్తే మంచిగా ఆరుతాయి. అసలు వాటర్ డ్రాప్ లేకుండా చేసినాకనే వీటిని ఆయిల్లో గోలియాలి. మంచిగా ఇటు సైడ్ అంతా తూడ్చిన వీటితోటి ఫస్ట్ ఇవి తూడ్చి మళ్ళీ అసలు వాటర్ డ్రాప్స్ ఏం లేవు, కానీ ఇట్లా క్లాత్లా ఇంట్లోనే ఫ్యాన్ కింద. ఇప్పుడు ఉసిరికాయ పచ్చళ్ళు వేసుకొని కానీ సన్నుప్పు వేసుకోవచ్చు. నేను ఈ దొడ్డుప్పుని ఎండలో పెట్టి కొంచెం బాగా ఎండిన తర్వాత, ఎందుకంటే ఫైన్ పౌడర్ కావాలి కదా, సన్నుప్పు లాగా ఈ మిక్సీ పట్టుకోవాలి కాబట్టి నేను ఈ దొడ్డుప్పుని ఇట్లా ఎండలో పెడుతున్నా. మంచిగా ఇట్లా ప్లేట్లో సరిపోతుంది. ఇది 2 కప్పులు అంత అవుతుంది. సో నాకు సరిపోయేంత దొడ్డుప్పుని తీసుకొని ఇది ఎండలో పెడుతున్నా. ఎండలో పెడితే ఇప్పుడు ఉసిరికాయలు ఆరే వరకు కడిగి పెట్టినా కదా, అవి ఆరే వరకు ఈ ఉప్పు అనేది కూడా ఎండుతుంది. ఇది మిక్సీ పట్టి అండ్ పొడులు కూడా డ్రై రోస్ట్ చేస్తా కదా, అవి ఇంకా ఎల్లిపాయ ముద్ద కూడా అవన్నీ మిక్సీ పట్టే వరకు ఇవి మంచిగా అవుతుంది అన్నట్టు. సో సన్నుప్పు అయినా వేసుకోవచ్చు, కానీ నేనైతే పచ్చళ్ళు అంటే ఇట్లా దొడ్డుప్పుతో చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని నమ్ముతా, అందుకని ఇది ఎండబెడుతున్నా. మంచిగా తూడుస్తున్నా. ఇవన్నీ ఒక సైడ్ తూడ్చి తర్వాత ఇంకా ఆ సైడ్ అంతా తడి అవుతుంది కదా, ఇంకా వేరే సైడ్కి
పెడతాను. ఎంతసేపు తూడ్చినా అసలు ఇంకా వాటర్ లేకుండా తూడ్చినా కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా వన్ సైడు కాటన్ క్లాత్ తోటి తూడ్చి ఇంకా అదర్ సైడ్ ఉన్న కాటన్ క్లాత్లో కొద్దిసేపు ఆరబెడతా. ఇది ఆరేలోపు నేను సాల్ట్ కూడా ఎండబెడతా. సాల్ట్ ఎండబెడితే దొడ్డుప్పు అది ఎండబెడితే అది ఎండుతుంది. ఇవన్నీ ఎండేసరికి నేను ఎల్లిపాయలు పొట్టు తీస్తాను. ఒక్కొక్క పని ఇక్కడ ఇవి ఆరుతా అంటే అటు సైడ్ వెళ్ళి అన్నీ ఎల్లిపాయల పొట్లు అవన్నీ తీస్తే మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. అసలు వాటర్ డ్రాప్స్ ఏం లేకుండా చేస్తున్నాయి. ఇట్లా చూడండి మనం సెలెక్ట్ చేసుకునే పనులు ఇవన్నీ. ఈ సైడ్ ఊడ్చినదంతా తడైంది, ఇంత తడై ఉన్నది. ఇంకా ఈ సైడు మొత్తం ఏం వాటర్ తడ ఏం లేదు. ఈవెన్ ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇక్కడ కూడా వాటర్ లేకుండా తూడ్చిన. ఇంకోసేపు ఇట్లా గాలికి ఇట్లా ఉంటుంది. ఈ కాటన్ క్లాత్కి కూడా ఇంకేమన్నా ఉంటే పీల్చుకుంటుంది వాటర్ అని ఇట్లా ఆరబెట్టిన. ఈలోపు ఉప్పు ఎండుతూ ఉంటుంది. ఉప్పు ఎండిన తర్వాత ఉప్పును మిక్సీ పట్టాలి, ఇంకా మసాలాలు ప్రిపేర్ చేయాలి. అవన్నీ చేస్తా. ఫస్ట్ అయితే ఎల్లిపాయ పొట్టు తీస్తా. ఇవి ఇంతలా గాలికే, ఇంట్లో ఫ్యాన్ గాలి కూడా ఫుల్ ఏం పెట్టలేదు, తక్కువనే ఫ్యాన్ గాలికి ఇవి ఇట్లా ఆరాలి. మెంతులు వేపుతున్నా. ఇప్పుడు ఇది మెంతుల పొడి కోసం. అండ్ పోపులో కూడా కొన్ని ఇట్లా 1/2 టేబుల్ స్పూన్ వేస్తాను నేను. మంచిగా అనిపిస్తుంది అది. ఆ ఫ్లేవర్, ఆ మెంతుల ఫ్లేవర్ అనేది పచ్చళ్ళలో మంచిగా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడైతే ఇవి మంచిగా వేస్తాను. డ్రై రోస్ట్ చేసి ఇవి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా అవి సపరేట్గా ఫాస్ట్గా ఎగితే ఇవి లేట్గా ఎగుతాయి అని ఇవి సపరేట్గా వేస్తాను. ఈ పొడితోటి ఆ స్మెల్ అనేది మస్తు డిఫరెంట్గా వస్తుంది. గ్రేవీ కూడా నీతుగా ప్రిపేర్ అవుతుంది. చిటపటలాడుతుంది. ఆవాల పొడి అనేది నాకు ఈ పచ్చళ్ళను, ఆవాల పొడి అన్ని పచ్చళ్ళ కంటే కాకరకాయ పచ్చడి పెట్టుకుంటా నేను. ఆ కాకరకాయ పచ్చడిలో వేస్తానండి అంతా బాగా అనిపిస్తుంది నాకు. అది ఎక్కువ కదా సౌండ్ బాగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన అయినా కూడా సౌండ్ ఆగుతలేదు. కొంచెం పెద్ద ముందుకు అవి మెంతులు ఎండేసరికి ఈ చిన్న కడాయి బాగా వేడి ఉండేసరికి ఆ వేడికే ఎగినాయి. ఫస్ట్ జీలకర్ర ఎంతాయి ఈ వేడికి కొద్దిసేపు అయితే. ఆవాల పొడితోటి పచ్చళ్ళు అనేటివి మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్ జీలకర్ర పొడి కంటే ఇంకా నేను పోపులు ఎక్కువ వేస్తాను, ఇందులో కొంచెం తక్కువ వేసిన. ఇప్పుడు ఈ పొడి వేస్తానే మంచిగా అనిపిస్తాను. స్మెల్ బాగా వస్తాను యాక్చువల్లీ. జీలకర్ర కూడా సౌండ్ బాగా వస్తాను చేసిన, అయినప్పటికీ ఇంకా వస్తుంది. ఇవన్నీ చల్లగా అయ్యేసరికి నేను ఇప్పుడు సాల్ట్ మిక్సీ పడతా అన్నా కదా, సాల్ట్ మిక్సీ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను, అది మిక్సీ పడతాను. ఆ లోపు ఇవి చల్లగా అవుతాయి. ఇవి కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టచ్చు. ఇవి చల్లగా అవుతాయి. ఈ లోపు వీటిని కూడా మిక్సీ పెట్టుకోవచ్చు. ఎండబెట్టిన ఉప్పు మంచిగా ఎండిన సౌండ్ వస్తాను. నేను మిక్సీ పడతా. మంచిగా ఎండింది కాబట్టిగా 1-2 సార్లు ఇట్లా ఆన్ చేయగానే మంచిగా పొడి అయింది, మెత్త కూడా అయింది. అంటే కొంచెం తేమ ఉంటుంది కదా, చాన్సేపు అయితే అని తీసుకొచ్చి తేమ వల్ల మెత్తగా అయింది. నెక్స్ట్ పొడి ప్రిపేర్ చేస్తా, మసాలా పొడి. దీనికోసం ఉసిరిగా గోలీనే కోసం అని ప్యాన్ పెట్టిన. నేను పల్లి నూనె తీసుకున్నా. పల్లి నూనె, నువ్వుల నూనె తీసుకోవాలి. టేస్టీ కూల్ పల్లి నూనె తీసుకున్నా, మంచిగా టేస్ట్ ఉంటుంది. కేజీ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాను, ఎంత పడుతుందో చెప్తా. 1/4 కిలో అంత నూనె పడుతుంది, ఎందుకంటే కేజీ కదా అవి. అంతే. ఆయిల్ వేద్దాం. మంచిగా ఆరినాయి ఇవి. ఇప్పుడు ఆయిల్ కాగింది, కొన్ని వేస్తా. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి, అంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయాలి. ఇట్లా మామూలుగా ఆగింది. నేను వెడల్పు తీసుకున్న వాటిగా చాలా పడుతుంది. 2 టైమ్స్ గొలిస్తే అయిపోతుంది.
స్పీడ్ కాకుండా మంట తక్కువ పెట్టి నెమ్మదిగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఉడకనియాలి. మంట ఎక్కువ పెడితే తొందరగా ఉడుకుతాయి, కానీ అంత ఇప్పుడు ఇట్లా కట్ అయి ఉంటాయి కదా ఈ కాయలు, ఇట్లా వక్కలు విడిపోయి ఉంటాయి అన్నట్టు. అందుకని మంట స్పీడ్గా పెట్టద్దు, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఎంపుకోవాలి. ఇవి ఎంపుకున్నాయి ఇప్పుడు మనం మసాలాలు కారం పొడి అన్నీ మిక్స్ చేస్తాం కదా, ఆ గిన్నెను అంటే ఏదైతే తీసుకున్నా, ఇంటి దగ్గర అయితే నేను బేషన్లో చేసేది, ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుంటున్నా, దాన్ని మంచిగా కడిగి తూడ్చి మరీ ఎండబెట్టిన, ఎందుకంటే దానికి కూడా వాటర్ తడి ఉండద్దని ఎండబెట్టిన. ఇవి వేగిన తర్వాత మంచిగా గోలిన తర్వాత ఆ గిన్నెలో వేస్తా. కొంచెం పెద్ద గిన్నె కదా, లోతుగా ఉన్నది, మసాలా కారం అంటే ఎంపుకున్న మసాలాలు అవన్నీ కారం అనేది మంచిగా ఇట్లా కలపనికి బాగుంటుందని తీసుకున్నా. కొంచెం లోతు గిన్నె కాబట్టి తీసి వెంటనే ఎత్తుతా, రాత్రి ఏమనుకోకండి. కొంచెం ఊర్లో అయితే అన్ని కంఫర్ట్గా ఉంటాయి, ఇక్కడ కంఫర్ట్ ఉండదు కాబట్టి ఇట్లా ఈ గిన్నెతో అడ్జస్ట్ అవుతాం. ఇప్పుడైతే అవుతాయి. ఇంకా మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసి ధనియాలు జీలకర్ర ఆవాల పొడి మిక్స్ చేసింది, ఇలా సాల్ట్ మిక్స్ చేసింది అన్నీ అయినాయి. ఎల్లిపాయలు కూడా పుట్టు తీయడం అయింది. ఇక వేగిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి కలిపి పెట్టడమే. ఇదనే ఒక్కదనే కదా పచ్చడి పెట్టడం అంటే పని ఎక్కువ ఉంటుంది. క్వాంటిటీ ఎంత అని కాదు, క్వాంటిటీ అయితే కొంచెం సైజ్ ఎక్కువ అయితే పని ఎక్కువ ఉంటుంది కదా, అవుతుంది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఇట్లా తక్కువ మంట పెట్టి ఎంపడం వలన లోపల దాకా ఇట్లా కాయ అనేది లోపల దాకా ఉడుకుతుంది. బాగా మంట పెట్టినాం అనుకో పైనే బ్రౌన్ కలర్లో వచ్చి ఇంకా ఉడికింది అనుకుంటా, లోపల ఉడకదు. అట్లా కూడా తొందరగా బూజు వచ్చే అవకాశం ఉంటుంది పచ్చడి. అట్లా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే చేసేదే పచ్చడి. అందుకే పచ్చడి చేసేవాళ్ళు ఏ పచ్చడి అయినా సరే, ఊరగాయ అయినా ఇవైనా ఏదైనా సరే మన తెలిసిన వాళ్ళతో మాత్రమే చేయించుకుంటారు. సో మనమైతే చిన్నప్పటి నుండి అందరూ అమ్మ దగ్గర బాబాయ్ చేస్తా అంటే పెద్ద మొహలు చేస్తాను చూసినాం కాబట్టి మనం ఎక్స్పర్ట్ దీంట్లో, మనకి ఎవరు చేయని అవసరం లేదు. దాన్ని అవి ఉసిరికాయలు ఎగుతున్నాయి, మంచిగా ఉసిరికాయలు అయితే ఎగుతున్నాయి. అయితే ఇంట్లో పల్లి నూనె వాడడం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. పచ్చడికి పల్లి నూనె, నువ్వుల నూనె మంచిగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. లో ఫ్లేమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అయిన వాటికంటే టైం తీసుకొని అయినా అవే టేస్ట్ బాగుంటుంది కదా. అయిపోనికి వచ్చింది, ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్లు వచ్చినాయి. ఇంకొక వాయి ఉన్నది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ ఓపికతో వేసుకుంటే మంచిగా టేస్టీ పచ్చడి అవుతుంది. జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే కడాయి అయితేనేమో ఇట్లా వెలుపుంటుంది కాబట్టి మనం ఇంత దవ్వ కలిపినా ఏం కాదు. ఇదైతే కొంచెం అజాగ్రత్తగా కలిపిన నూనె బయటపడే అవకాశం ఉంటుంది, కొంచెం చూసుకోండి. తొందర అయిపోగాని మనం సిమ్లో అదే మీడియంలో పెట్టి చేస్తాం కాబట్టి ఇట్లా లేట్ అవుతాయి. ఉసిరికాయలు ఏమగానే బాగా బుడగలు వచ్చినాయి, అంటే ఇట్లా వాటర్ లాంటివి అవి వచ్చినాయి. ఇప్పుడు ఉడికినాయి అన్న సింప్టమ్స్ కోసం ఇట్లా వైట్ ఇట్లా ఇవి రావట్లేదు, ఇది ఉడికిందన్న సింప్టమ్స్ అన్నట్టు. ఇంకొకటి కొన్ని తీస్తాను, ఇట్లా ఇలాంటివి ఆయిల్ పోయే గంటె తీసుకొని చిల్లుల గంటె, పూరీల గంటె అట్లాంటివి తీసుకుని, పూరీల గంటె అయితే వాటి నుండి వెళ్ళిపోతాయని పూరీల గంటె తీసుకోలేదు. ఇలాంటి గంటతోటి ఇలా ఫ్రెష్గా తోడ్చి పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి, కొన్ని తీసి వేసుకోవాలి. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇంకొక వాయి కూడా వేసి ఇట్లనే గోలిస్తా. ఫస్ట్ టైం వీడియో తీసుడు కానీ నేను ఇదివరకు 3 times వేసిన పచ్చడి. ఫుల్ టేస్ట్గా ఉంటుంది. ఒక్క వర్క్ వేసుకొని మధ్యాహ్నం టైంలో అయినా సరే వీడనంలో సరే అయినా వేసుకొని తింటే తిన్నాక వాటర్ తాగాలి, సూపర్ ఉంటుంది. నేను లాస్ట్ టైం ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు చెప్పిన కదా, ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం ఉండే. ఇప్పుడు ఫస్ట్ మాత్రం నిమ్మకాయ పచ్చడి, తర్వాత ఉసిరికాయ పచ్చడి సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిమ్మకాయ పచ్చడి ఫస్ట్, తర్వాత ఇది ఉసిరికాయ సెకండ్. మై ఫేవరెట్, సెకండ్ ఫేవరెట్ పచ్చడి. స్మెల్ అయితే బాగా వస్తుంది.
కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఆయిల్ మీద పడుతుంది. ఈ ఆయిల్ని మళ్ళీ ఇంట్లోనే పోపు అవన్నీ జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి అవి వేసుకొని ఇందులోనే కలుపుతా. అది కూడా చూపిస్తా. ఇది కూడా ఇంత ముందులానే కలుపుకోవాలి. ఇవి కూడా అయినాయి. ఇంతసేపు ఇట్లా ఆ సౌండ్ అనేది చూడండి, వినండి ఇంత మంచిగా వచ్చింది సౌండ్. ఫైనల్గా అయితే పచ్చడి ఇవి ఏగినాయి అంటే ఆయిల్లో పచ్చడి పెట్టడం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా కారం కలపడం, ఇంకా మసాలాలు కలపడం అంతే. తర్వాత జస్ట్ పోపేసి ఇందులో ఈ ఆయిల్నే పోపేస్తా. ఇట్లా ఇందులో చింతపండు కూడా వేస్తారు, కానీ నాకు చింతపండు నచ్చది. నేను చాలా వీడియోలో చెప్పిన, ఫిష్ కర్రీ వీడియోలలో చెప్పిన కదా, చింతపండుతో చేసేదానికంటే ఇట్లా చేసిందే ఎక్కువ రోజులు ఉంటాయని నేను నమ్ముతాను. ఇవన్నీ ఇందులోకి తోడి పెడతా. సాల్ట్ కలవని కారం పొడి కావాలని ఇంట్లో సాల్ట్ కలిపిన కారం పొడి ఉన్నదని సాల్ట్ కలిపింది ఈ కరాన్ని తెచ్చిన. సరిపోయి మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవాలి. ఇంట్లోకి ఎల్లిగడ్డ ముద్ద కూడా వేసుకోవాలి. దానికోసం ఎల్లిపాయలు ఒలిసిన ఇవి కచ్చపిచ్చ దంచి ముద్దేస్తా. కావాల్సినంత దీనికి సరిపోయేంత ఎల్లిపాయ ముద్ద వేసిన. కారం పొడి మన రుచికి తగ్గంత వేసుకుంటాను నేను. అందరూ అయితే కోల్చి వేసుకుంటారు. బాగా మంచి స్మెల్ వస్తుంది. అన్నీ కూరనైనా ఏం చేసినా కొలతలతో కాకుండా ఇట్లా అందాజ పట్ట చేస్తాను నేను. ఇది జీలకర్ర, మెంతులు అండ్ ఆవాల పొడి. ఇవి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపిచ్చ రోట్లో దంచితే ఎట్లుంటుందో అట్లా మిక్సీ పట్టిన, బరకగా గ్రైండ్ చేసిన, ఆఫ్ వేసుకున్నా సరిపోతుంది. బాగా వేడినప్పుడు కాకుండా కొంచెం వేడినప్పుడు మిక్సీ చేస్తాను. ఆయిల్ ఇంట్లో కొద్దిగా తీసుకుంటే ఆయిల్ ఉన్నది కదా, దానివల్ల ఇది మిక్స్ అవుతూ ఉంటుంది. తర్వాత కారం పొడి 2 అంతలు వేస్తే, సాల్ట్ 1 అంత వేస్తా. ఇది మిక్సీ పట్టుకున్న సాల్ట్. ఇంట్లో కొంచెం ఉప్పు తక్కువైనా పర్లేదు, మళ్ళీ అయినా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం పసుపు అనేది ఆప్షన్. నేనైతే వేస్తా, ఎందుకంటే కొంచెం కలర్ మంచిగా కనబడాలని కొంచెం పసుపు వేస్తా అంతే. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ చేసిన, ఇక కలపాల్సిన ఏం లేవు. ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కొంచెం కలిపి ఇప్పుడు పోపు వేస్తాం. ఆయిల్ పోపు వేసి ఆయిల్ తీసుకొచ్చి కలుపుకోవడమే. ఇంతకంటే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ కాయలను చేసిన నేను. ఇప్పుడు ఇలా చేస్తానని ఇలా చేస్తాను అంతే. ఇప్పుడు ఆయిల్ తీసుకొచ్చి పోస్తా. అన్ని కారం పొడి, ఉప్పు, మసాలా, పసుపు అన్నీ కలిసినాయి. ఇక్కడ చింతపండు కలుపుకోవాలనుకున్న వాళ్ళు చింతపండు కలుపుతారు, కానీ చింతపండు వేస్తే ఇంకా పుల్లగా అని మంచిగా ఉండదని నేను ఇంతకుముందు ఉసిరికాయలు ఎంపుకున్న నూనెలనే అది వల్ల వేడి చేసి జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు వేసి అండ్ ఎండుమిర్చి కూడా వేసి ఈ నూనెను సగం చల్లారిన తర్వాత నెలలో పోస్తాం. దీంతో మన వీడియో కంప్లీట్ కాబోతుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచిగా కాగిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేగిన తర్వాతనే కాగిన ఆయిల్ దింపిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి పోతాను. ఎందుకంటే ఇవి మాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా పోసిన. ఈ వేడితోటి వేగుతాయి చూడండి. ఈ నూనె బాగా చల్లారిందాక కాకుండా, ఇంత వేడితోటి కాకుండా కొంచెం మీడియం చల్లారిన తర్వాత ఈ దీంట్లో కలుపుతా. జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ ఎల్లిపాయలు అవన్నీ మంచిగా ఈ వేడి నూనెలో అయింది.
నూనె కూడా చల్లగా అయింది. సో ఇలా కలుపుతాను. బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా కలపద్దు, గుర్తుపెట్టుకోండి. నూనె ఎక్కువ అయినా అనిపిస్తుంది ఇప్పుడు కలపగానే, కానీ 3 days తర్వాత ఈ ముక్క లోపల వరకు ఈ కారం ఇవన్నీ ఈ స్మెల్కి నాకు మాట్లాడాలనిపిస్తుంది, మాటలు వస్తలేదు. ఇప్పుడు చూడడానికి ఇట్లా ఆయిల్, పోపు ఆయిల్ అంతా పోసిన చూడడానికి ఇట్లా ఆయిల్ బాగున్నది అనిపిస్తుంది. ఈ 3 days తర్వాత చూస్తే ఈ లోపల ముక్క ఇప్పుడు చించితే చినుగుతుంది ముక్క, ఈ లోపల ముక్క వరకు అయ్యో చూపిస్తా. ఇప్పుడు ఈ లోపల ముక్క వైట్గా కనపడుతుంది కదా, ఈ ముక్క మంచిగా ఎగింది నూనెలా. ఈ ముక్కకు అంతా కారము ఈ నూనె అంతా తీసుకోవాలన్నట్టు. తీసుకున్నప్పుడు ఈ నూనె ఇంతుంది అనిపించేది అట్లా. వాసనకు మంచిగా కారం కూడా మంచిగా కలిసింది. ఇట్లా రాత్రి వెడల్పు ఉన్నది కాబట్టి ఇలా చేసిన. ఇప్పుడు వెంటనే ఫాస్ట్గా స్టీల్ దాంట్లోకి కన్వర్ట్ చేస్తా. యాక్చువల్గా అయితే మన పచ్చళ్ళు జారు అవి ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకోవాలి. ఇట్లా కారం అవన్నీ కలిసినే చూపిస్తా అన్నంతో. కట్లేదా ఫైనల్ లుక్ ఎంత బాగున్నదో, నోరు ఊరుతానే. రోజు వేసుకోనికి ఇలా తీసి పెట్టుకున్నా. ఇది గిన్నెకున్న కారం మసాలాలు అన్నీ వేసి రోజు వేసుకొని కోసమని రోజుకి ఒక వక్క వేసుకొని కిలో పెట్టుకున్నా. ఇది ఇప్పుడు మసాలాలు కలిపినా కదా ఉసిరికాయ అని, దాంట్లో కొంచెం అన్నం వేసుకొని తింటాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియోని వరకు చూసినాను, చాలా థ్యాంక్స్. మరి మంచి వీడియోతో మేము ఉంటాను. బాయ్. ఇవి మంచిగా కడిగి తీసుకొచ్చినప్పుడు తొందరనే మిక్స్ అయింది. ఇట్లా మిక్స్ అయింది. అసలు అవుతుందో కాదో అనుకున్నా. కొంచెం వాటరీ ఉన్నది తీసుకున్నా. చూడండి ఆయిల్ అయింది. ఉసిరికాయ పేస్ట్ నుండి కొంచెం మన కొబ్బరి నూనె అనేది పైనకి తేలాలి. ఇట్లా అది తేలితే ఇది అయిపోయింది. వేడి కాకుండా కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఈ పిప్పిని ఇట్లా ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను కదా, వాటి కోసం కావాల్సినన్ని మంచి తీసుకొని ఇట్లా ఇక్కడ ఇట్లా ఆల్రెడీ కట్ చేసేటట్టుగా గీతలు లాంటివి ఉంటాయి కదా, వాటి మీద కట్ చేసి తీస్తాను. అట్లా ఈజీ అవుతుంది. ఇట్లా ప్రాపర్గా వస్తుంది. ఈ గింజకు మన ఉసిరికాయ అనేది ఏమి ఉండదు. ఇట్లా కట్ చేస్తున్నా. గట్టి ఉన్నది. ఇది కొంచెం పెద్ద కాయ కాబట్టి గట్టిగా వచ్చింది. కొంచెం బాగాలేనిదంతా తీసేస్తాను. తీసేసి కష్టమే. ఇట్లా ఉసిరికాయకి ఏం లేదు. అదే వేరే విధంగా మన ఇట్లా అంటే ఉసిరికాయకు అవి కొంచెం ఉసిరికాయ గింజకు ఉసిరికాయ గుజ్జు అనేది ఉండిపోతుంది. అందుకని అట్లా ఈజీగా చూపెట్టిన. అది పెద్ద కాయ కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. ఇట్లా చేస్తే ఇలా మొత్తం ఇంకా గుజ్జు ఉంటుంది. అదే ఇట్లా గీతలు ఉన్న వాటి కాడ ఒకసారి ఇట్లా కట్ చేసినట్టు కట్ చేస్తే ఇక్కడ దేనికి కదా వస్తుంది ఇట్లా మంచిగా.
ఇంత ముందుకు నేను ఒకటికి రెండింటికి ఇట్లా కాట్లు పెట్టి తీసిన వాటిగా మస్తు హార్డ్ అనిపించింది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా వస్తుంది, మస్తు హార్డ్ అయితే. ఇట్లా తీయడం వల్ల గింజకు ఉసిరికాయ గుజ్జు ఉంటలేదు ఈ కాయది. ఇట్లా వచ్చింది. ఇదేమో ఆల్రెడీ గీతల్లాగా ఉన్న వాటిని కట్ చేసిందో ఇట్లా వచ్చింది. ఇదేమో ఇట్లా చేతితోటి ఇట్లా ఇట్లా అంటే వచ్చినాయి. ఇది రెండింటి డిఫరెన్స్. ఇప్పుడైతే మనకు కావాల్సినవన్నీ నేను కట్ చేసి చూపిస్తా. ఉసిరికాయ నూనె కోసం ఈ ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నా. మంచి తీసుకున్నా, ఎందుకంటే కొంచెం వాటరీగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నా. ఇక మిగతా ఏం పాడేయను కదా, ఇట్లా పొడి చేసుకొని కొంచెం ఎండబెడతా కాబట్టి ఇక నేను వాటిని పక్కన పెట్టుకొని మంచిగా ఫ్రెష్గా ఉన్న వాటిని నేను పచ్చడి పెట్టగా మిగిలినవి ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు వీటిని మిక్సీ చేస్తా. మిక్సీ పట్టి ఇక మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడమే. ఇక తొందరనే మిక్స్ అయింది, ఇట్లా మిక్స్ అయింది. అసలు అవుతుందో కాదో అనుకున్నా, కొంచెం వాటరీ ఉన్నది తీసుకున్నా కాబట్టి తొందరగా గ్రైండ్ అయింది, లేకపోతే కాకపోతుండే. వీటిని మంచిగా ఆయిల్ చేసుకున్నా. కలిసినంత నూనె తీసుకున్నా. మంచిగా ఆవాల నూనె కూడా తీసుకోవచ్చు, నల్ల ఆవాలైనా తెల్ల అయినా సరే అవి తీసుకొని వాటితో అయితే బాగుంటుంది. కానీ నేను నాకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉన్నది, సో దాంతో అది ఆయిల్ అయిన తర్వాత ఈ పేస్ట్ వేస్తా. ఆయిల్ కాగిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసిన. ఇట్లా ఈ విధంగానే కాకుండా ఇంకో టైప్లో కూడా మనం ఉసిరి నూనె, ఆమ్లా నూనె తయారు చేసుకోవచ్చు. అది ఇంకెప్పుడైనా చెప్తాను. ఇప్పుడైతే ఇది ఒక సింపుల్ వేలో చెప్తున్నా. ఇంకా అది ఎట్లా అంటే, ఇప్పుడు ఈ పేస్ట్ని ఆమ్లాని మొత్తం మంచిగా మిక్సీ పట్టిన కదా, మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని దాంట్లో ఉన్న వాటిని తీసుకొని ఆ వాటర్ను ఈ కోకోనట్ ఆయిల్ అండ్ ఇంకా మందారాకులు ఏమైనా కలుపుకొని, మందార పువ్వు అట్లా కలుపుకొని అయినా, లేకపోయినా అవి కలపకుండా ఓన్లీ ఉసిరికాయను పేస్ట్ చేసి, ఆ పేస్ట్ ఇట్లా పిండితే వస్తుంది ఆ వాటర్ను కోకోనట్ ఆయిల్ కలిపి కొంచెం వేడి చేసినామనుకో, అప్పుడు ఆ రెండు మిక్స్ అయ్యి ఈ ఆమ్లాలో ఉన్న వాల్యూస్ అన్నీ కోకోనట్ ఆయిల్లోకి వెళ్ళిపోయి మంచిగా అదొక వాల్యుబుల్ ఆయిల్లా ప్రిపేర్ అవుతుంది, మంచిగా ఉంటుంది. సో అది ఎప్పుడైనా షేర్ చేస్తా. అండ్ ఈవినింగ్ 6 అవుతుంది, ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. అయితే ఫస్ట్ అనుకున్న ఉసిరికాయలన్నీ మిక్సీ పట్టి దాన్ని ఇట్లా పిండితే వాటర్ వస్తాయి కదా, వాటర్ తోటి కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను నేను. అట్లా ఆ వాటర్ను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి ఒక్కొక్కసారి అయితే మందార పూలు అవి కూడా వేసి చేస్తా. ఒక్కోసారి ప్లెయిన్గా ఆమ్లా పేస్ట్ని పిండితే వచ్చిన వాటర్ అండ్ కోకోనట్ ఆయిల్ని రెండు మిక్స్ చేసి కొంచెం వేడి చేస్తే ఆ రెండు కోకోనట్ ఆయిల్ను అండ్ ఆమ్లా వాటర్ అవన్నీ మిక్స్ అయ్యి మంచి విలువైన కొబ్బరి నూనె రెడీ అవుతుంది. అది ఎప్పుడైనా షేర్ చేస్తా. ఇప్పుడు అట్లా పిండేదాన్ని కానీ నిన్న తెంపుకొచ్చినాయి కదా, కొంచెం అన్నిట్లలో మంచిగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటిని ఏరి ఇప్పుడు మిక్సీ పట్టడం జరిగింది. చాలానే ఉన్నాయి అవి. ఇంకా నిన్న అనుకున్నా కదా, హాఫ్ ఆయిల్ చేసి ఇంకా హాఫ్ ఎండబెట్టి తర్వాత పొడి చేసుకుంటా అనుకున్నా. హెయిర్ ప్యాక్ కోసమని ఆమ్లా పొడి చేద్దామని అనుకున్నా. కానీ నిన్నటికి ఇప్పటికి నైట్ పచ్చడి పెట్టేసరికి లేట్ అయింది. మళ్ళీ ఈరోజు చూసే వరకు మార్నింగ్ అన్నీ క్లీన్ చేసి చూసే వరకు ఆ వాటర్ కంటెంట్ అనేది ఆ కాయలలో తగ్గింది. సో ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఇప్పుడు మిక్సీ పట్టి పిండితే వాటర్ ఎక్కువలేటట్లేదు. సో అందుకని ఉసిరికాయ వాటర్ అండ్ వీటితోటి కొబ్బరి నూనె రెడీ చేయలేదు. ఫస్ట్ అయితే నేను అనుకున్న ఆ కొబ్బరి నూనెను ఆమ్లా
ఆ వాటర్ తోటే నేను ఈరోజు ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, కానీ అది కుదరలేదు ఎందుకంటే వాటర్ కంటెంట్ తగ్గింది వాటిలో. సో నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు అది కూడా షేర్ చేస్తా. మీరైతే ఆమ్లా ఆయిల్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఉసిరికాయ నూనె ఎట్లా తయారు చేస్తారు అనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయండి. ఇంకేమేమి యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా నా కామెంట్లో సజెషన్స్ ఇవ్వండి. అయితే ఇంత తక్కువ క్వాంటిటీ తోటి ఇప్పుడు ఆమ్లా నూనె తయారు చేస్తా అనుకోలేదు. అది వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల ఇప్పుడు ఇంత తక్కువ అయినా పర్లేదు అని కొద్దిగా ఆయిల్ చేసుకోవాలన్నట్టుగా చేస్తున్నా. మంచిగా ఈ ఆయిల్ 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మంచి మనమే జాగ్రత్తగా చేసుకుంటున్నాం వాటిగా. ప్లాస్టిక్ దాంట్లో కాకుండా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 year వరకు పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా వాడే ఆయిల్ తోటి ఈ ఆయిల్ కొంచెం కలిపి పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇది మొత్తం ఇదే ఆయిల్ కాకుండా నేను రెగ్యులర్గా వాడే ఆయిల్లో ఈ ఆయిల్ యాడ్ చేసి అప్లై చేస్తా. ఇప్పుడు అప్లై చేయట్లేదు. ఒక 5 years 6 years బ్యాక్ నేను అప్లై చేసిన. 4 years బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను హెయిర్ స్టైల్స్ ఎక్కువ చేసేది. అప్పుడు నా హెయిర్ బాగుండేది. ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తే చూడండి, ఎంత బాగుండేది, ఎంత హెల్తీగా బాగుండేది. అయితే నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుండి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఎంత హెయిర్ ఎట్లా ఉన్నది, అప్పుడు ఎందుకు అంత బాగుందంటే అప్పుడు నేను కేర్ తీసుకున్నా. ఎంతైనా స్కూల్ టైం కాలేజ్ టైంలో ఉన్నంత ప్రశాంతంగా ఇప్పుడు ఉండదు కాబట్టి కొంచెం టెన్షన్స్ వల్ల అట్లా హెయిర్ ఫాల్ అయిందని అర్థమైంది. అప్పుడు కొన్ని టిప్స్ కూడా తీసుకునేదా, అవి ఇప్పుడు ఫాలో అవుదామని స్టార్ట్ చేశాను. ఇట్లా చూడండి ఆయిల్ అయింది. ఉసిరికాయ పేస్ట్ నుండి కొంచెం మన కొబ్బరి నూనె అనేది పైనకి తేలాలి. ఇట్లా అది తేలితే ఇది అయిపోయినట్టే. దీన్ని స్ట్రెయిన్ చేసుకొని పిప్పినంతా ఒకళ్ళైతే ఒక కాటన్ క్లాత్లు వేసుకొని చల్లారిన తర్వాత కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఇట్లా పిన్నినట్టయితే ఆయిల్ పెట్టేస్తే అదే మన ఉసిరి ఆయిల్. ఆమ్లా ఆయిల్, ఉసిరికాయ నూనె సైడ్కి వస్తుంది. అలాగా కాకుండా మరీ వేడి కాకుండా కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఈ పిప్పిని ఇట్లా ఇప్పుడు నేను కొద్దిగానే ప్రిపేర్ చేసుకున్నా కాబట్టిగా ఈ టిఫిన్ బాక్స్ లాగా ఉంది కదా, దీంట్లో వేయగానే ఆయిల్ చూడండి ఎంత వచ్చిందో. ఆయిల్ వస్తూనే ఉన్నది. ఇక ఈ టిఫిన్ బాక్స్లో ఇట్లా స్టోర్ చేసుకుంటా. ఈ పిప్పిని ఏం పాడు చేయను. ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు ఈ పిప్పిని కూడా నేను ఫ్రిడ్జ్లో ఇప్పుడు స్టోర్ చేసుకొని హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు దాంట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న వాల్యూస్ ఇంకా కొంచెం కోకోనట్ అదంతా ఈ జాలితోటి వెళ్ళిపోదు కదా, జాలితోటి చేసినప్పుడు ఆయిల్ అంతా వెళ్ళిపోదు కాబట్టిగా ఇంకా మరీ ఇంత గట్టిగా అనలేము కదా. ఆయిల్ అయితే ఆల్మోస్ట్ నేను ఎంత అప్లై చేసినా అంటే ఫస్ట్ ఆయిల్ ఎంత పోసినో అంత ఆయిల్ నాకు వచ్చేసింది. చాలా ఈజీగా ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్లో అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది, మళ్ళీ అది ప్యూరా కాదా అని ఒక పెద్ద డౌట్ ఉంటుంది కదా. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా కొంచెం అసలు నిన్ననే చేస్తే బాగుంది, కానీ ఆ పచ్చడి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు కొంచెం కుదరలేదు. నెక్స్ట్ టైం అయితే మంచి ఇంకా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఆయిల్ చేసి చూపిస్తా. ఇప్పుడు మనకు వచ్చిన ఆయిల్ ఇది మనకు వచ్చిన ఆయిల్ కొంచెమే పోసిన, కొంచెమే వచ్చింది. చూసింది కదా ఎంత ఈజీగా ఆమ్లా ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారనేది నా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేసుకుంటానని చెప్తున్నా. మంచిగా హెయిర్ గ్రోత్ అనేది నిజంగా బాగుంటుంది. నేను అప్పుడు ఏం చేసినా అప్పుడు నా హెయిర్ ఎట్లా హెల్తీగా ఉంది అనేది గుర్తు చేసుకొని ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశాను. సో ఇంకా హెయిర్ గ్రోత్ కోసం ఏమైనా టిప్స్ ఉంటే కూడా నా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతకంటే ముందుగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంకా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా ఈ వీడియో చూడమని చెప్పండి. వీడియో వరకు చూడమని చెప్పండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బై, టేక్ కేర్.